ఈరోజు ఒక పుణ్యపురుషుడు మరి అనంతపూర్ జిల్లాలో పుట్టపర్తి సత్యసాయిబాబా మందిరంతో పాటు మరి కోట్ల మంది ప్రజలకు దాహర్తిని తీరుస్తూ మరి అక్కడ కావాల్సిన వైద్య ఆరోగ్య అదేవిధంగా మంచినీరు రోడ్లు అలానే దేవాలయాలు ఇవన్నీ కూడా నిర్మించడంలో మరి ఒక పుణ్యపురుషుడిలాగా మరి మన జగతి మీద వెలిసి మరి ఈరోజు 95వ జన్మదినాన్ని పురస్కరించుకొని సత్యసాయిబాబా సేవా సమితి ట్రస్ట్ ద్వారా గుంటూరు జిల్లా ఎడ్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క వైద్య సిబ్బందికి మరి వస్త్రదానంతో పాటు మరి అన్నప్రసాదాలు డొనేట్ చేశారు సేవా ట్రస్ట్ వాళ్ళు. మరి ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని మరి సత్యసాయిబాబా ఆశీస్సులు అందరి మీద తప్పక ఉంటుందని మేము భావిస్తున్నాము. ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి 2020 మార్చి నెల 22వ తారీఖు నుంచి మన భారతదేశంలో కేసులు నమోదవడంతో పాటు మరి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు కరోనా బారిన పడి. మరి అది భయంకరమైన ప్రమాదకరమైన జబ్బు అని తెలిసి కూడా మరి ఆరోగ్య సిబ్బంది ముఖ్యంగా ఆశా వర్కర్లు అదేవిధంగా అన్ని రకాల డిపార్ట్మెంట్లు పోలీస్ కావచ్చు, పారిశుద్ధ్య శాఖ కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, కరెంట్ వాళ్ళు కావచ్చు, ఇలా అన్ని శాఖల వాళ్ళు మరి ఎంతో కృషి చేసి దాన్ని కట్టడి చేయటంలో మరి విజయం సాధించారు. అందులో భాగంగా మరి ఈరోజు 95వ జన్మదినోత్సవం సత్యసాయిబాబా గారిది. అలానే సేవా సమితి ట్రస్ట్ ద్వారా మరి వాళ్ళ క్యాలెండర్ ప్రకారము నవంబర్ 19వ తారీఖున మహిళా దినోత్సవం అంటే మహిళలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు చేసే భాగంలాగా ఈరోజు వాళ్ళందరికీ కూడా మరి వస్త్రదానం చేశారు. అలానే వైద్య సిబ్బందిలో పురుష సిబ్బందికి కూడా మరి వాళ్ళు వస్త్రదానం చేశారు. మరి ఇక్కడ ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఈ గుంటూరు జిల్లా చిలుకలూరుపేట నియోజకవర్గంలోని ఎడ్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వాళ్ళు ఎంచుకొని మరి ఇక్కడ 50,000 మందికి మరి అన్ని రకాలుగా వాళ్ళు వైద్య సిబ్బంది సేవలు అందించారు. వాళ్ళ సేవలను గుర్తించి సేవా ట్రస్ట్ ద్వారా సత్యసాయి సేవా ట్రస్ట్ ద్వారా మరి ఇక్కడ సిబ్బంది యొక్క సర్వీసును త్యాగాన్ని గుర్తించి మరి వాళ్ళకు ఈ రకమైన కార్యక్రమం ఇక్కడ చేపట్టినందుకు ఆ ట్రస్ట్లో ఉన్న సేవా సమితి ట్రస్ట్లో ఉన్న మహిళా స్వాములకు అదేవిధంగా ఆ ట్రస్ట్లో ఉన్న జిల్లా కోఆర్డినేటర్లు అలానే నియోజకవర్గము మండలానికి సంబంధించిన సేవా ట్రస్ట్ సమితి ప్రతినిధులు అందరికీ కూడా మా వైద్య సిబ్బంది తరఫున మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై సాయి భగవాన్, జై సాయి భగవాన్.